ఇప్పుడే ది గోట్ మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దళపతి విజయ్ గారిది. సో ట్రైలర్ ఎలా ఉంది అని చెప్పే ముందైతే ప్రజెంట్ వచ్చేసి నేను నా స్టూడియోలో అయితే లేను అనమాట. సో అందుకని మైక్ కూడా లేదు. సో వాయిస్లో ఏదైనా కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది, అదొకటైతే అడ్జస్ట్ చేసుకోండి. దళపతి విజయ్ గారిది ది గోట్ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే, ట్రైలర్ చూస్తున్నంతసేపు ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక మనం ఒక మంచి థ్రిల్లింగ్ స్పై మూవీ చూస్తున్నాం అని అయితే నాకైతే అర్థమవుతుంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనమైతే మూవీలో చూడాలి. ఇంకా ఇందులో వచ్చేసి విజయ్ గారు వచ్చేసి డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు. త్రిబుల్ రోల్ కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఒక లుక్ వచ్చేసి అందులో మరి టీనేజ్ లుక్ అయితే మనకైతే విజయ్ గారి అయితే కనిపిస్తుంది అన్నమాట. సో విజయ్ ఫ్యాన్స్కి అయితే ఒక ఫుల్ మిల్స్ అనేది చెప్పొచ్చు. ఏమంటే ఇన్ ది షేడ్స్ విజయ్ గారి దగ్గర నుండి మనం ఇంతవరకు ఎప్పుడు ఏ మూవీలో కూడా అంతగా మనం చూడలేదు. కానీ ఈ మూవీలో మాత్రం విజయ్ గారి నటన విశ్వరూపం అయితే మనమైతే చూస్తామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా షేడ్స్ ఉన్నాయి ఇదో విజయ్ గారికి అయితే. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ అలాగే స్టోరీ వచ్చేసి మంచి స్పై థ్రిల్లర్ మూవీ అయితే అర్థమవుతుంది అది ట్రైలర్ చూసినప్పుడు. అండ్ ఇందులో ఓన్లీ యాక్షనే కాదు, ఫ్యామిలీ లవ్ డ్రామా కూడా ఉంటుందని కూడా మనకు ఒక షార్ట్లో అయితే మనకైతే చూపించారు. మరి అది ఏమాత్రం వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. మూవీలో వచ్చేసి స్టార్ క్యాస్ట్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంది. సో ఏ క్యారెక్టర్ చూసుకున్నా కూడా మంచి నేమ్ ఉన్న క్యారెక్టరే మనకైతే ఇందులో కనిపిస్తారు. ఎవరు కూడా ఈడెవడు మనకు తెలియదు కదా అనలా ఏ క్యారెక్టర్ కూడా ఉండదు. ప్రతి క్యారెక్టర్ కూడా మనకు తెలిసిన క్యారెక్టరే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ట్రైలర్లో కరెక్ట్గా విలన్ ఎవరు అనేది అయితే కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితే చేయలేదు. నాకు తెలిసి అది ఏదైనా సస్పెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో విలన్ ఎవరు అనేది సస్పెన్స్గా పెట్టి తర్వాత మనకు మూవీలో ఏదైనా ట్విస్ట్ మాదిరి మనకైతే రివీల్ చేస్తారనిపిస్తుంది. అండ్ విజయ్ గారి లుక్స్ వచ్చేసి నాకైతే 3 లుక్స్ అయితే కనిపించారనమాట. ఒకటి వచ్చేసి ఓల్డ్, ఒకటి వచ్చేసి మామూలు యంగరు, ఇంకోటి వచ్చేసి టీనేజ్ ఏజ్ కూడా ఒక షార్ట్ అయితే ఉంది. ఒక షార్ట్ కూడా విజయ్ గారిది టీనేజ్ లుక్లో అయితే కనిపిస్తుంది. సో లుక్స్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు కొన్ని రోల్స్ అయితే జరిగాయి, కానీ అంత ట్రోల్ చేసే మెటీరియల్ కనిపించడం లేదు. లుక్స్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూసినప్పుడు మోస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఏం అనిపించలేదు. చాలా నార్మల్గా అనిపించిందే తప్ప ఎక్కడ కూడా సీన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఏమన్నా అనిపిస్తుందేమో మూవీ చూసేటప్పుడు. కానీ ట్రైలర్లో వచ్చేసి పెద్దగా ఏం కనిపించలేదు. ఎక్కడ కూడా మనకు అరే వాళ్ళు వచ్చిందిరా మ్యూజిక్ ఇక్కడ అనే మూమెంట్ ఒక్కటి కూడా నాకైతే కనిపించలేదు. చాలా నార్మల్గానే సాగింది. ఎందుకంటే మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఆ ట్రైలర్ కంటికి కనిపిస్తుంది, కానీ ఆ మ్యూజిక్ అనేది మనకి ఎక్కడం లేదు ఎక్కడ కూడా. ఈవెన్ శంకర్ రాజా గారు మళ్ళీ మూవీలో ఏమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి, కానీ ట్రైలర్లో అయితే అంతగా కనిపించలేదు. అండ్ ట్రైలర్ ఎండ్లో వచ్చేసి విజయ్ గారు మిషన్ ఇంపాసిబుల్ ఒకసారి అయితే మనకైతే గుర్తు చెప్పించారన్నమాట. ట్రైలర్ మొత్తంలో బాగా నచ్చిన షాట్ అదైతే చాలా బాగుంది, కూల్గా కనిపిస్తుంది కదా మూమెంట్ మాత్రం. సో ఓవరాల్గా నా ఒపీనియన్ వచ్చేసి ట్రైలర్ మీద అయితే బాగానే ఉంది, మరీ అంత తక్కువేం కాదు. కాకపోతే కొన్ని ఉన్నాయి, మరి అది కూడా ట్రైలర్లో చెప్పుకుంటే బాగోదు. ముఖ్యంగా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అసలు ఎక్కలేదు. నాకు చాలామందికి ఎక్కలేదు, నాతో పాటు చాలామంది ట్రైలర్ చూశారు, వాళ్ళకి ఎవరికి కూడా ఎక్కలేదు, సో కనిపించింది. కానీ విజయ్ గారి లుక్స్ మాత్రం అదిరిపోయింది. 3 లుక్స్ ఉన్నాయి, 3 లుక్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి అనుకుంటా. కనెక్ట్ అయితే మాత్రం ఇంకా ఎవరు ఆపలేరు. ఒకవేళ కనెక్ట్ అవ్వకుంటే మాత్రం ట్రోల్ మెటీరియల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ట్రైలర్ వచ్చేసి టోటల్గా డీసెంట్ అయితే అనిపించింది. సో మరీ హైపింగ్ కాదు, అలాగని మరీ తీసి పాడేంత కూడా ఏం లేదు. ట్రైలర్ అయితే ఈజ్ గుడ్.